హలో హాయ్ అండి, గుడ్ మార్నింగ్. నా పేరు వెంకటేష్. తెలుగు లెక్చరర్గా ప్రైవేట్ జూనియర్ కాలేజీలో పనిచేస్తున్నా. అయితే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థులు ఈ లాక్డౌన్ కారణంగా అనేకమైనటువంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు. అయితే ప్రత్యేకంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థుల కోసం తెలుగు 100 మార్క్స్ ఉంటాయి. తెలుగు సబ్జెక్టులో 100 మార్క్స్ ఉంటాయి. అయితే ఈ ఆన్లైన్ క్లాసుల వల్ల సౌండ్ బ్రేక్ అవ్వడం, లేదంటే వీడియో కరెక్ట్ రాకపోవడం, లేదంటే సిగ్నల్స్ కరెక్ట్గా అందకపోవడం అనేక ఇబ్బందులు పడుతున్నారు. దాని కారణంగా కొంచెం ఆలోచించి అందరి విద్యార్థుల కోసం నేను ఓన్లీ ఇంటర్మీడియట్ విద్యార్థుల కోసం మాత్రమే తెలుగుకు సంబంధించిన 100 మార్కుల పేపర్లో 50 మార్కులు ప్రజెంట్గా 50 మార్కులు చెప్పాలని నిర్ణయించుకున్నా. అయితే తెలంగాణ రాష్ట్రంలో విద్యార్థులకు అందరూ కూడా ఉపయోగకరంగా ఉంటుంది. అయితే మనకు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థులకి ఇంటర్మీడియట్లో ఉండే సిలబస్ ఏంటి అంటే పద్య భాగం, గద్య భాగం, ఉపవాచకము, వ్యాకరణం. అయితే పద్య భాగంలో 6 పాఠాలు ఉంటాయి, గద్య భాగంలో 6 పాఠాలు ఉంటాయి, ఉపవాచకంలో 3 పాఠాలు ఉంటాయి, వ్యాకరణాంశాలు 5 ఉంటాయి. అయితే ఈ మొత్తం 100 మార్కుల పేపర్. కానీ నేను ప్రజెంట్ అయితే 50 మార్కుల పేపర్ చెప్దామని అనుకుంటున్నా. ఇంకా ముందు కూడా ఎంత అవకాశం ఉంటే ఖచ్చితంగా అవకాశం కల్పిస్తే. కాబట్టి మనం ఉపవాచకంతో పాటు ఉపవాచకము, గ్రామం ఈ అంశాలు ముందు తెలుసుకుందాం. ఈరోజు గ్రామంలో ఏమున్నది, ఎన్ని అంశాలు ఉంటాయి అనే విషయాన్ని మీ ముందు చూపిస్తాను. తెలుగు ఇంటర్మీడియట్ వ్యాకరణ అంశాలు. తెలుగు ఇంటర్మీడియట్ 2వ సంవత్సరం అంటే సెకండ్ ఇయర్ చదువుతున్న విద్యార్థుల కోసం వ్యాకరణ అంశాలు. వ్యాకరణ అంశాలు ఏముంటాయి, యాన్యువల్ ఎగ్జామ్లో ఎలా ఉంటాయి? యాన్యువల్ ఎగ్జామ్లో ఓన్లీ వ్యాకరణ అంశాలకు 40 మార్క్స్ ఉంటాయి. యాన్యువల్ ఎగ్జామ్లో వ్యాకరణ అంశాలకు 40 మార్క్స్ ఉంటాయి. అందులో ఏముంటాయి సార్ అంటే నెంబర్ 1 అలంకారాలు. నెంబర్ 2 ఛందస్సు. నెంబర్ 3 భాషా భాగాలు. నెంబర్ 4 సంభాషణ. నెంబర్ 5 సంక్షిప్తీకరణ. ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్లో ఉన్నటువంటి విద్యార్థుల కోసం గ్రామర్ అంశాలు 40 మార్క్స్. అందరి విద్యార్థుల కోసం బాగా వినండి. అలంకారాలు, ఛందస్సు, భాషా భాగాలు, సంభాషణ, సంక్షిప్తీకరణ ఈ 5 అంశాలకు సంబంధించి 40 మార్క్స్. ఎన్ని మార్క్స్ అంటే 40 మార్క్స్. యాన్యువల్ ఎగ్జామ్ 40 మార్క్స్. అయితే ఈ 40 మార్క్స్ ఏ విధంగా విభజించారు అంటే అలంకారాలకి 12 మార్క్స్, 12 మార్క్స్. ఛందస్సుకి 12 మార్క్స్. భాషా భాగాలకి 5 మార్క్స్. సంభాషణకి 5 మార్క్స్. సంభాషణ కూడా 5 మార్క్స్. సంక్షిప్తీకరణకి 6 మార్క్స్. ఎన్నిసార్లు అంటే 6 మార్క్స్. మొత్తం ఎన్నిసార్లు అంటే 40 మార్కులు. మొత్తం ఎన్ని మార్కులు సార్ అంటే 40 మార్కులు. ఓకే. అలంకారాలకి 12 మార్క్స్, ఛందస్సుకి 12 మార్క్స్, భాషా భాగానికి 5 మార్క్స్ అండ్ సంభాషణకి 5 మార్క్స్, సంక్షిప్తీకరణకి 6. మొత్తం కలిపి 40 మార్క్స్. ఎన్ని మార్క్స్ అంటే 40 మార్క్స్. ఎక్కడ ఉంటాయి సార్
ఎగ్జాంపుల్. ఓకే, మళ్ళీ అలంకారాలలో 12 మార్క్స్ ఎట్లా అడుగుతాడు? చాలా సింపుల్ అడుగుతాడు. ఒక అలంకారం ఇచ్చేసి ఒక అలంకారం ఇచ్చి ఉదాహరణ నిర్వచనం అండ్ ఉదాహరణ దీనికి 6 మార్క్స్, దీనికి 6 మార్క్స్. మళ్ళీ ఏకవాక్య సమాధానం ఇస్తాడు. ఏకవాక్య సమాధానాలు ఏకవాక్య సమాధానాలు ఎన్ని ఇస్తారు సార్ అంటే 6 ఇస్తాడు. ఒకదానికి ఒక మార్కు. మొత్తం ఎన్ని మార్కులు అంటే 6 మార్కులు. ఇక్కడ 12 మార్క్స్. దీనికి అలంకారం సేమ్ అదే ఛందస్సు కూడా ఒక వృత్త పద్యం ఉందనుకోండి, లక్షణాలు రాయమంటాడు, ఉదాహరణ రాయమంటాడు. ఎన్ని మార్కులు సార్ అంటే 6 మార్కులు. ఏకవాక్య సమాధానం ఛందస్సులో కూడా ఏకవాక్య సమాధానం ఉంటాడు. ఛందస్సులో కూడా ఏకవాక్య సమాధానాలు ఏకవాక్య సమాధానం అంటే ఒకే లైన్లో సమాధానం రాయాలి. ఎన్ని అడుగుతాడు సార్ అంటే 6 అడుగుతాడు. ఒక మార్కు 6 ఇవొక ఛందస్సు 12. భాషా భాగాలు నీకు ఎన్ని అడుగుతాడు అంటే 5 అడుగుతాడు. 5 క్వశ్చన్లు అడుగుతాడు. ఒక మార్కుకి ఒకటి. మొత్తం ఎన్ని మార్కులు సార్ అంటే 5. నెక్స్ట్ సంభాషణ. ఒక వ్యక్తి ఇంకొక దగ్గర మాట్లాడితే ఏ విధంగా ఉంటుంది అనే పైన సంభాషణ మాట్లాడతాడు. ఎన్ని 30 మార్క్స్. సంక్షిప్తీకరణ ఏముండదు, పెద్ద పారాగ్రాఫ్ ఉంటుంది, చిన్నది. ఓకేనా, పెద్ద పారాగ్రాఫ్ చిన్నది అంటే షార్ట్ కట్గా రాయాలి. దాంట్లో ఏమంటే 6 మార్కులు వస్తాయి. మొత్తం 40 మార్క్స్ ఓన్లీ గ్రామర్కి ఉంటుంది, తెలుగు వ్యాకరణ అంశాలలో. అయితే 40 మార్క్స్లో 40 మార్క్స్కి 40 మార్క్స్ రావాలి. అదే 40 మార్క్స్కి 40 మార్క్స్ వస్తేనే చదువుతున్నాను, లేకపోతే బెస్ట్. నా క్లాస్లో అయితే ఖచ్చితంగా 40కి 40 తెప్పిస్తాను. ఎట్లా తెప్పిస్తావు సార్ అంటే ఖచ్చితంగా వస్తాయి. అట్లా చెప్పాలని నేను నిర్ణయించుకున్నా. కాబట్టి తెలంగాణ రాష్ట్ర ఈ 40 మార్క్స్తో పాటు ఉపాధ్యాయునికి 8 మార్కులు ఉంటాయి. మొత్తం 48 మార్క్స్. అన్ని కలిపి మీకు 50 పైన తెప్పించే ప్రయత్నం నేను చేస్తాను. ఓకేనా, ఇది తెలుగుకు సంబంధించి ఇంటర్మీడియట్ విద్యార్థులకు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి సిలబస్. ఓకే, ఇది తెలంగాణ రాష్ట్రంలో సెకండ్ ఇయర్ విద్యార్థులకు ఉన్నటువంటి సిలబస్. 40 మార్క్స్ కాదు, 50 కన్నా ఎక్కువ తెప్పించే బాధ్యత నాది ఖచ్చితంగా 100%. అయితే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. చూస్తున్నానండి, వింటున్నానండి తెలుగు క్లాసు. ఖచ్చితంగా మాత్రం మీకు మంచి మార్కులు తెప్పించే ప్రయత్నం చేస్తా. చిన్న బ్రేక్ తీసుకుందాం, చిటికలో వచ్చేద్దాం. థ్యాంక్ యూ.